నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. మీ పేరు? కృష్ణమ్మ. ఏరియాలో ఇది యూసఫ్గూడ చెక్ పోస్ట్ అమ్మ, యాదగిరి నగరు. ఓకే అమ్మ. అయితే మీరు ఏం చేస్తుంటారు? టిఫిన్ 25 సంవత్సరాల నుంచి ఇదే ప్లేసు, ఇదే షాప్ అమ్మ. ఓకే. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనేది రాబోతున్నాయి. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? నాకైతే మాకు అందుబాటులో మాకు 25 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను కాబట్టి మాకు నవీన్ బాబు గారు అందుబాటులో ఉన్నారమ్మా. ఆయన గెలిస్తే చాలా చాలా బాగుంటుందమ్మా. కాంగ్రెస్ ఆయన. ఓకే అమ్మ. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పటివరకు అయితే పర్వాలేదమ్మా. ఇలాగే కంటిన్యూ చేస్తే నెక్స్ట్ గెలుస్తారు, లేదంటే ఇంకా మామూలే. ఓకే. రేవంత్ రెడ్డి గారు చెప్పిన పథకాలన్నీ అందుతున్నాయంటే ఏమంటారు? సన్న బియ్యం వస్తున్నాయమ్మా. తర్వాత ఉచిత బస్సు వచ్చింది, వెళ్తున్నాం. బియ్యం ఎలా ఉన్నాయమ్మా? వండుకుంటున్నారా? మరి ఏం చేస్తున్నారు? పర్వాలా, బాగానే ఉన్నాయి. తింటున్నారా మరి? తింటు. మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు, ఎలా అనిపిస్తుంది మీకు? వెళ్ళి వచ్చేదానికి ఛార్జెస్ తగ్గుతున్నాయి? అంటే కదా, గబక్కన బయటికి వెళ్ళాలన్నా మనీ ఉన్నా లేకుండా బయటికి వెళ్ళగలుగుతున్నాం, ఎటైనా వెళ్ళి రాగలుగుతున్నాం. టౌన్ వరకు ఇబ్బంది లేకుండా అయిపోయింది. మొన్న అయితే నేను బయటకు కూడా వెళ్ళాను, వేరే ఊరికి. బాగానే ఉందమ్మా. అవునవును, ముందు అవి ఎంత అవుతాయో చూసుకోవాల్సి వచ్చాయి. ఇప్పుడైతే ఏం లేదు, బాగుంది. అది వరకు బాగుంది, బియ్యం బాగుంది, రెండు బాగున్నాయి. అయితే ఇప్పుడు మీకు మీ ఉద్దేశంలో బీఆర్ఎస్ పరిపాలన బాగుందంటారా, లేదంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది? ప్రజెంట్ అయితే నాకు ఇప్పుడు రేవంత్ రెడ్డిదే బాగుంది. ఎందుకంటారు అట్లా? కొంచెం ఆడవాళ్ళకి ఆయన హెల్ప్ చేస్తున్నారు కదా. ఇంట్లో బియ్యము అంటే లేడీస్కే కదా అసలు సంబంధం. ఫ్రీ బస్ అన్నా లేడీస్కే సంబంధం. ఆడవాళ్ళకి కొంత హెల్ప్గా ఉన్నారు, అందువల్ల కొంచెం నాకు ఇంట్రెస్ట్గా అనిపించింది. మరి బీజేపీ పరిస్థితి ఏమంటారు? అది అసలు లేదమ్మా ఇక్కడ, ఆ పేరే లేదు అసలు. వాళ్ళు ఏనాడు వచ్చి ఎవరన్నా ఉన్నారా అని కూడా ఎలక్షన్ అప్పుడు తప్పితే మిగతాప్పుడు అసలు ఇటు రానే రారు. మాకు ఇప్పుడు పార్టీ ఏదున్నా సరే అమ్మ, పైన సీఎంగా మాకు ఎప్పుడు 25 ఇయర్స్ నుంచి మాకు ఏ ఒక్క సమస్య వచ్చినా మేము నవీన్ బాబు వాళ్ళ ఫాదర్కే చెప్పుకుంటాం. బాబు ఒక ఫోన్ చేసినా లేదంటే ఒక మనుషులు చెప్పిన వెంటనే వచ్చేస్తారు. అన్నిటికంటే మాకు ఇంపార్టెంట్ ఇస్తారు వాళ్ళ ఫ్యామిలీ కన్నా. అందుకని ఈసారి మా బాబు గెలిస్తే నవీన్ బాబు చాలా చాలా ఆనందపడతాం మేము. ఎందుకంటే మాకు సమస్య ఏదొచ్చినా మాకు పక్కనే ఉంటారు కదమ్మా. ఇప్పుడు ఆయన బాబు గారు మాగంటి గోపీనాథ్ బాబు గారు చనిపోయారు కదా, వాళ్ళ మిసెస్ ఎక్కడ ఉంటారో మాకు తెలియదు. మాకు ఏ సమస్య వచ్చినా ఎవరికి చెప్పాలో తెలియదు. అదే ఈయన ఎమ్మెల్యే అనుకోండి, కాగిత కబురంపినా వస్తారు, మాకు అందుబాటులో చాలా చాలా ఉంటారు. పైగా అబ్బాయి చాలా మంచివాడు. సరే అమ్మా. Subscribe us and press the bell icon for more interesting updates.